2025 అక్టోబర్ 31వ తేదీన వరల్డ్ సిటీస్ డే రోజున మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లక్నో సిటీకి యునెస్కో గుర్తింపు దక్కింది. సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా యునెస్కో విడుదల చేసే ఒక జాబితా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, అంటే సృజనాత్మకత ఆధారంగా నగరాలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం. మరి ఈ జాబితాని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ని యునెస్కో 2004 సంవత్సరంలో ప్రారంభించింది. మరి ఈ జాబితాలో ఇప్పటివరకు మన భారతదేశం నుండి చోటు పొందిన మొత్తం నగరాల సంఖ్య 9కి చేరింది. 9వది లక్నో ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీని గుర్తుంచుకోండి. ఇక రిమైనింగ్ 8 సిటీస్ని కూడా గుర్తుంచుకోండి. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ 2021 సంవత్సరంలో గుర్తింపు పొందింది క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విభాగంలో. రాజస్థాన్లోని జైపూర్ సిటీ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విభాగంలో గుర్తింపు పొందింది 2015 ఇయర్లో. మహారాష్ట్రలోని ముంబై సిటీ ఆఫ్ ఫిల్మ్స్ కేటగిరీలో 2019 సంవత్సరంలో గుర్తింపు పొందింది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తింపు పొందింది 2023 ఇయర్లో. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సిటీ క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్గా 2015లో గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా 2019లో గుర్తింపు పొందింది. ఇక ఉత్తరప్రదేశ్లోని వారణాసి సిటీ క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్గా 2015లో గుర్తింపు పొందింది. ఇక రీసెంట్గా 9వ నగరంగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో మన భారతదేశం నుండి గుర్తింపు పొందింది లక్నో. ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇక యునెస్కో విషయానికి వస్తే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1945 నవంబర్ 16వ తేదీన స్థాపన జరిగింది. ప్యారిస్, ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఈ అంతర్జాతీయ సంస్థకు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్ దేశానికి చెందిన ఖాలిద్ ఎల్ ఎనానీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.